రంగస్థలం, పుష్ప 2 రెండు సినిమాలకు రెండు బలమైన సిమిలారిటీస్ ఉన్నాయి. అవి ఒకటి, రెండు సినిమాలకు సుకుమార్ దర్శకత్వం వహించారు. రెండవది, ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు రా అండ్ రస్టిక్ గెటప్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్తో కనబడతారు. చెప్పుకోవాలంటే ఇంకా చాలా సిమిలారిటీస్ దొరుకుతాయి. రెండు సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ గారే సంగీత దర్శకత్వం వహించడం, రెండు సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ ఉండడం వగైరా వగైరా. అయితే అవి ప్రస్తుతం, అప్రస్తుతం. కానీ ఈ రెండు సినిమాలకు హస్తిమ శకాంతరం తేడా ఉంది. రంగస్థలం సినిమాతో పోలిస్తే పుష్ప 2 వెంట్రుక మొక్క. అది ఏ విధంగానో విశ్లేషిద్దాం. రంగస్థలం విషయానికి వస్తే ఆ సినిమా ట్రెండ్ సెటర్. ఆ సినిమా రిలీజ్ అయ్యాక పదుల సంఖ్యలో అదే జానరాలో అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంతెందుకు, రా, రగ్డ్ అండ్ రస్టిక్ క్యారెక్టరైజేషన్ సంబంధించి పుష్ప 2కు కూడా రంగస్థలమే ఇన్స్పిరేషన్. రంగస్థల సినిమా ఒక రకంగా కంప్లీట్ మీల్స్ లాంటి ఒక సంపూర్ణమైన సినిమా అని చెప్పవచ్చు. అందులో కథ ఉంటుంది, పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది, పర్ఫెక్ట్ క్లైమాక్స్ ఉంటుంది. మరి ముఖ్యంగా కంటికి కనిపించే బలమైన విలన్ ఉంటాడు, కంటికి కనిపించని మరో బలమైన విలన్ కూడా ఉంటాడు. అన్నింటికంటే మరి ముఖ్యంగా పార్షల్లీ డెఫ్ చిట్టిబాబు క్యారెక్టర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అపూర్వమైన నటనను కనబరిచారు. ఆయనది నిజంగా నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్. కానీ రాజకీయాల వల్ల ఆనాడు ఆయనకు ఆ అవార్డు రాలేదు. ఇక పుష్ప 2 విషయానికి వస్తే సీక్వెల్ అడ్వాంటేజ్ వల్ల అద్భుతమైన ఓపెనింగ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఆల్ ఇండియా లెవెల్లో టాప్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలబడుతోంది. అయితే లాంగ్ రన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈ సినిమా సాధిస్తోన్న కలెక్షన్స్ విషయం కాదు, సినిమాను నడిపిన తీరు. ఈ సినిమాకు అసలు కథే లేదు, సరైన విలనే లేడు, కేవలం స్క్రీన్ ప్లే మీద మాత్రమే ఆధారపడ్డ సినిమా పుష్ప 2. అంతేకాదు ఈ సినిమా బీజిఎం రంగస్థలం సినిమాలోని బీజిఎంలా పూర్తి స్థాయిలో బాగుండడం కాదు, అక్కడక్కడ పార్ట్స్గా మాత్రమే బాగుంది. అందుకే ఏ విధంగా చూసుకున్నా రంగస్థలం సినిమాతో పోలిస్తే పుష్ప 2 చిత్రం వెంట్రుక మొక్క.